సో ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడం అనేది ఈ కాలంలో చాలా కష్టంగా ఉంది. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ లేవు కాబట్టి ఇప్పుడు 100 మెంబర్స్ ట్రై చేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా. ఓకే, వాళ్ళ నుంచి 1 or 2 మెంబర్స్ని హైర్ చేసుకుంటున్నాయి కంపెనీస్. మిగతా 98 పీపుల్స్ ఏం చెప్తున్నారు, మాకు ఫ్రెషర్స్కి జాబ్ లేవు అంటున్నారు. ఇలాంటి ఛాలెంజెస్ ఫ్రెషర్గా ఫేస్ చేస్తున్నారు. మరి ఒక క్యాండిడేట్ అయితే కొంత డిఫరెంట్గా ఆలోచించి ఈ ఫ్రెషర్గా ఐటీ జాబ్ అయితే తెచ్చుకున్నారు. అతను షేర్ చేసుకున్నారు ఎలా తెచ్చుకున్నారు ఏంటనేది. అది కూడా వన్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీలో అయితే జాబ్ వచ్చింది. అండ్ అది డెవలపర్ పొజిషన్, జావా డెవలపర్ పొజిషన్. ఆ క్యాండిడేట్ ఎలా జాబ్ తెచ్చుకున్నారు, ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అయ్యారు నేను ముందు ఇది అందరికీ వర్కౌట్ కావచ్చు, అన్ని సిచ్యువేషన్లో జరగకపోవచ్చు. బట్ మన ప్రయత్నం మనం చేస్తే తప్పేముంది, దాంట్లో మన మనీ పోయే లేదు, ఏం లేదు. ఓకే, బట్ కొంచెం మనం అప్లై చేయడమే. మరి ఆ క్యాండిడేట్ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యాడంటే, అతను అన్ని జాబ్స్ ఏవైతే ఐటీ ఇండస్ట్రీలో అతను జావా డెవలపర్ టెక్నాలజీ మీద జాబ్ సెర్చ్ చేస్తున్నారు. అతనికి ఎక్కడైతే నోటిఫికేషన్స్ కనిపిస్తాయో అది 2 years కావచ్చు, 1 year ఎక్స్పీరియన్స్ కావచ్చు, 6 months ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆర్ 3 years కావచ్చు, అప్ టు 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ చూస్తారో వాటన్నిటికీ ఈ క్యాండిడేట్ అప్లై చేస్తున్నారు. యాక్చువల్గా ఈ క్యాండిడేట్ ఫ్రెషర్ జాబ్ రోల్, ఎంట్రీ లెవెల్ జాబ్ రోల్ కోసం, ఎంట్రీ లెవెల్ జావా డెవలపర్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. కానీ ఇతను ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని, ఒక మంచి అకాడమిక్ ప్రాజెక్ట్, లేటెస్ట్ ప్రాజెక్ట్ని దాంట్లో స్పెసిఫై చేసుకొని, మంచి స్కిల్స్ మెన్షన్ చేసుకొని అతను అప్లోడ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఒక ఎంఎన్సీ కంపెనీ నుండి మెయిల్ అయితే వచ్చిందండి. ఓకే, యాక్చువల్గా అతను అప్లై చేసింది 2 years ఎక్స్పీరియన్స్ జావా డెవలపర్ కావాలనే దానికి అప్లై చేస్తే, సో అతనికి వేకెన్సీ ఉన్నాయో ఏమో తెలియదు, కానీ ఆ కంపెనీలో అతని రెజ్యూమ్ బాగా ఇంట్రెస్ట్ అనిపించిందో తెలియదు, కానీ షార్ట్ లిస్ట్ అనేది వచ్చింది. సో అతనికి రిటన్ టెస్ట్ అసైన్మెంట్ ఇచ్చారు. ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత టెక్నికల్ రౌండ్ జరిగింది. అట్ ది సేమ్ టైం హెచ్ఆర్ రౌండ్ కూడా జరిగిందంట. వితిన్ 5 daysలో అతనికి జాబ్ కూడా వచ్చేసింది. ఆ ప్రాసెస్ అలా జరిగింది. అంటే అది సమ్టైమ్స్ లక్ కూడా ఉండాలనుకోండి, అందరి విషయాల్లో జరగదు. క్యాండిడేట్ చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే, ఓన్లీ ఫ్రెషర్ జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తే ఫ్రెషర్స్కే అప్లై చేయకుండా, ఈవెన్ సమ్ ఎక్స్పీరియన్స్డ్ జాబ్ నోటిఫికేషన్ కనిపించినా కూడా అప్లై చేసుకుంటూ వెళ్ళారు. సో కంపెనీస్కి ఎక్కడైతే నీడ్ అవుతుందో, కంపెనీస్కి ఎక్కడైతే ఒక ప్రొఫైల్ నచ్చి ఇన్ కేసు వేకెన్సీ ఉంటే ఏమవుతుంది, అతన్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి కాల్ చేశారు. సో ఇలాగా పాసిబిలిటీ కూడా ఉంటుందండి. సో ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి ఇప్పుడున్న కాలంలో. ఇన్ కేసు వాళ్ళకి షార్ట్ లిస్ట్ కాకపోయినా, సపోజ్ మీరు ఎక్స్పీరియన్స్డ్ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేశారు ఫ్రెషర్ జాబ్ రోల్గా, వాళ్ళకి ఆ జాబ్ ఓపెనింగ్స్ లేకపోయినా కూడా వాళ్ళ డేటా స్టోరేజ్లో, వాళ్ళు ఏదైతే హెచ్ఆర్ మెయింటైన్ చేస్తారో ఆ స్టోరేజ్లో మీ రెజ్యూమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి ఏదన్నా ఓపెనింగ్స్, ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ అవసరం అవుతాయో అప్పుడు వాళ్ళు ఆ డేటాలో ఉన్న ప్రొఫైల్స్ని సెర్చ్ చేస్తారు. ఏదన్నా ఫ్రెషర్ లెవెల్, ఎంట్రీ లెవెల్ ఉన్నాయా మన డేటాలో అనేది. ఒకవేళ ఇన్ కేస్ మీ ప్రొఫైల్ కానీ వాళ్ళకి మంచి స్కిల్స్ మ్యాచ్ అయినట్టు కానీ కనిపిస్తే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత అయినా మీకు కాల్స్ రావడానికి ఆర్ మెయిల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇదొక బెస్ట్ ట్రిక్ అండి టు షార్ట్ లిస్ట్ యువర్ ప్రొఫైల్ యాజ్ ఏ ఫ్రెషర్ జాబ్లో. ఓకే, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు 2 years ఆర్ 1 year ఆర్ 3 years అప్ టు 3 years ఎక్స్పీరియన్స్ వాటికి కూడా అప్లై చేయండి. వాళ్ళ కంపెనీలో ఎప్పుడైనా ఓపెనింగ్స్ వస్తే మీకు షార్ట్ లిస్ట్ అవ్వచ్చు. వాళ్ళకి ఏదైనా వేకెన్సీ ఉంటే మంచి రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఇది అండి ఇన్ఫర్మేషన్. సో మీ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.